బయటికెళ్ళినా పాపమే, ఇంట్లున్నా పాపమే ఉంది కదా కాలం పాడుగాను. అరే మన ఇంటి ముంగట సుత ఆగుతలేవు దొంగతనాలు సల్లగుండా. గల్లీల పొంటి నడుచుకుంటూ పోయినా అదే దోపిడి, మన ఇంటి ముంగట మన సామాన్లు పెట్టుకున్నా గదే దోపిడి. రాత్రిపూట దయ్యాలు తిరిగే టైంలో ఆకిట్ల పెట్టిన బండ్లు ఎత్తుకొని పరారైతురు ఈ బట్టె వసగాలని పెట్టిరాను. అగో అగో సుషిరా, ఏం తెలవనట్టు ఆకిట్ల ముగ్గు చూస్తందుకు వచ్చినట్టొచ్చి బండెత్తుకొని వెళ్ళిపోయిండు. మళ్ళిక్కడెక్కడికెళ్ళో వస్తుండు, సొంత బండన్నట్టు తాళాలు పెట్టొత్తుతున్నాడు. ఏలలేనట్టున్నాయి ఇడ్చేసి పోయిండు. తాండూరు పసారి వార్డులా బండ్లకు ఎసరు పెట్టెత్తుకపోతుర్రు. ఆ బాధితుడు ఎవలో కాదు, శివప్రసాద్ అనేటైనా. ఎవ్వలేంది చూసి వాళ్ళ ఇంట్లోకి జొర్రి యూనికాన్ బండెత్తుకపోయిండు. అటెనక వేరే గల్లీలున్న బండ్లు కూడా ఎత్తుకపోతందుకు చూసిండు గాని తాళాలకి ఇడ్చేసి పోయిండు. ఈ మోతవారి కళలని ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యేసరికి పోలీసోళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఈ పెద్ద మనిషిని దోలాడే పనులే పడ్డారు పోలీసోళ్ళు. ఈ ముచ్చటెరకగానే దొంగోనికి చెప్పులు దొరికిన పండుగనే, ఆ సొంటిది బండ్లు దొరికి తాగుతాడా, ఇక దసరా దీపావళే అని మాట్లాడుకోవట్టే ఆడకట్టోళ్ళంతా. చూసిరు కదా మన ఇంటి ముంగట మనకే రక్షణ లేకుండా పోతుంది. జర చూసి మెదులుకోర్రి, ఏమంటున్నాం? వారం 10 రోజుల సంధి హోటళ్లు రెస్టారెంట్ వాళ్ళ బెండు తీస్తుర్రు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. గింత చేస్తున్నా కొందరి హోటళ్లల్లో తీరైతే మారతలేదు. మరి చెక్కింగ్ వస్తున్నారన్న బుగులు కూడా లేకుండా మనల్నెవడు ఏమంటాడులే అన్న ధైర్యమో ఏందో గాని ఇంకట్లనే బరి తెగిస్తుర్రు. హైదరాబాద్ చార్మినార్ కాడున్న ఫేమస్ హోటళ్ల భాగవతం ఎట్లుందో చూడుర్రి. అద్దాల రూమ్లు, వెరైటీ వెరైటీ థీమ్లు, పైన పటారం లోన లొటారం అని మస్తుగా మత్పరిస్తున్నారు కొందరు హోటల్స్ నడిపించేటోళ్ళు. ఏ బిర్యానీ అన్నది నువ్వు, ఏ స్టార్టర్స్ అన్నది నువ్వు 5-6 ముక్కలకు 350కి ఏడ తక్కువ తీసుకుంటలేరు. మరి అంతగానం పైసలు తీసుకున్నప్పుడు పైసకు దగ్గర తిని పెట్టాలి కదా. కానీ మిగిలిపోయిన మాంసాన్ని కుళ్ళిపోయేదాకా ఫ్రిడ్జ్ లో పెట్టి వాటిని ఉడుకుడుకు నూనె గోలిచ్చి వడ్డిస్తున్నారు. పేరుకు పెద్ద హోటల్ గాని వంట రూములు చూస్తే డ్రైనేజీ మోహరిల కంటే అధ్వానం ఉన్నాయి. వాళ్ళు మిగిలిన కూరలు మాంసం దాచే ఫ్రిడ్జులు చూస్తే గీడనా మనం ఇన్నొద్దు లొట్టలేసుకుంటా తింటున్నది అని అంటుంటాము. అంత ఘోరంగా ఉంటున్నాయి. ఈ ఫుడ్ సేఫ్టీ వల్ల చెకింగ్లు చేయబట్టి ఇలా బండారం అంతా బయట పడుతున్నది. ఇగో హైదరాబాద్ చార్మినార్ చుట్టుముట్టుండే ఫేమస్ రెస్టారెంట్ల భాగవతం ఇది. ఈ రొచ్చు రోతగున్న కిచెన్ లోనే కస్టమర్లకు వడ్డిస్తున్నారు. మూసినది మోని కూడా గంత ఘోరం ఉండదు. అగో అంత గలీజ్ వంట రూమ్లలో వండి వడ్డిస్తున్నారు. డేట్ అయిపోయిన మసాలాలు మాల్ను కలిపి మస్తుగా వండి పెడుతున్నారు. అటు వరంగల్లో కూడా ఇలా చెకింగ్లు చేస్తే అన్ని హోటల భాగవతం ఇదే ఉన్నది. మన చార్నగర్ కాడ ఓ కుటుంబం వాళ్ళు పెళ్లి రోజున పోయి మండి హోటల్లో తింటే ₹1,00,000 దావకాన బిల్లు చేసుకొని బెడ్ ఎక్కిర్రు. ముందుగా ఈ ఫుడ్ బ్లాగర్లను కూడా నడిమిద్దనాలే. అడ్డమైన వాళ్ళు అందరి దగ్గర పైసలు తీసుకొని ఆహా ఓహో అని వీడియోలు పెట్టుడు, గొర్రెల మంద లెక్క ఒక్కటే పడి ఓడు బాగైతున్నది. ఇటువంటి హోటళ్లను ప్రమోషన్ చేసినందుకు వాళ్ళ మీద కూడా కేసులు వేయాలి. పైసలు మింగినప్పుడు సక్కటి తిండి పెట్టకుండా పాసిపోయింది కుళ్ళిపోయింది వడ్డిస్తున్న హోటల్స్ వాళ్ళకు కూడా ఉడుకుడుకు గోలిచ్చే శిక్షలు ఏమన్నా ఉంటే కూడా ఏసులు పెట్టాలి. లేకుంటే వాళ్ళ ఇంటోళ్ళందరికీ వాళ్ళ హోటల్ గలీజ్ కిచెన్ లో ఫ్రిడ్జ్ లకి తీసి వండి పెట్టిన వంటలే వరుసగా వారం రోజులు తినబెట్టే శిక్ష వేయాలి. లేకుంటే ఇంత ఘోరమా అని తిడుతురు ఇక జనం.